ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. భగీరథ పోక్సో వ్యవహారంలో మరో సిట్ ఏర్పాటు చేశారు. హైకోర్టు జడ్జి పై సోషల్ మీడియాలో పెట్టిన అనుచిత పోస్టుల దర్యాప్తుకు ఈ సిట్ ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు ప్రధాన నిందితుడు దామోదర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇదే వ్యవహారంపై మరికొందరిపై కేసులు నమోదు చేశారు. వీటిని దర్యాప్తు చేసేందుకు జాయింట్ సిపి శ్వేత ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేశారు. భగీరథ్ కు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే జడ్జి భర్తకు బార్ కౌన్సిల్ చైర్మన్ పదవి ఇస్తారని దుష్ప్రచారం చేశారు. దీనిపై 16న చార్మినార్ పోలీసులకు ఫిర్యాదు చేసిన హైకోర్టు రిజిస్ట్రార్ చార్మినార్ ను సైబర్ క్రైమ్ కు బదిలీ చేశారు. ప్రతి అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. ఎస్ రవితేజ. బండి భగీరథ్ పోక్సో వ్యవహారానికి సంబంధించి తాజాగా మరో సిట్ ఏర్పాటు చేసినట్టుగా సమాచారం అందుతుంది. మరి కాసేపట్లో ఆ సిట్ కి సంబంధించినటువంటి ఉత్తర్వులు ప్రభుత్వం రిలీజ్ చేయబోతోంది. పోలీస్ శాఖ ఇప్పటికే బండి భగీరథ్ కేసులో సిట్ ఏర్పాటు చేయడం ఇది రెండోసారి. హైకోర్టు జడ్జి పైన సోషల్ మీడియాలో పెట్టినటువంటి అనుచిత పోస్టుల పైన దర్యాప్తుల కోసం ఎవరెవరో జడ్జిని ఇంక్లూడ్ చేసి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాన్ని చేసి ఈ కేసుని పక్కదో పట్టించేటువంటి ప్రయత్నం చేశారో వాళ్ళందరినీ గుర్తించడం కోసం ఈ సిట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి దామోదర్ ని పోలీసులు అదుపులోకి తీసుకొని ఇదే తరహాలో మరికొందరిపై కూడా కేసులు నమోదు చేసి ఈ దర్యాప్తు చేసేందుకు హైదరాబాద్ జాయింట్ సిపి శ్వేత నేతృత్వంలో ఈ సిట్ ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. భగీరథ్ కి ముందస్తు బెయిల్ మంజూరు చేసేటువంటి భగీరథ్ కు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే జడ్జి భర్తకు బార్ కౌన్సిల్ చైర్మన్ అంటూ కూడా పదవి ఇస్తారని దీనిపై దుష్ప్రచారం జరిపినటువంటి వ్యక్తులని దాంట్లో ఒకరు దామోదర్ ఇప్పుడే అదుపులోకి తీసుకొని చార్మినార్ పోలీసులకు హైకోర్టు రిజిస్ట్రార్ ఇచ్చినటువంటి కంప్లైంట్ బేస్ చేసుకుని ఐటీ సహాయంతో ఈ కేసు రిజిస్టర్ చేసి సైబర్ క్రైమ్ కి బదిలీ చేయడం జరిగింది. ఈ కేసు సిట్ ఏర్పాటు తర్వాత దీంట్లో ఎవరెవరు జడ్జిని ఇంక్లూడ్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేశారు, వీటి వెనుక ఏవైనా పార్టీల హస్తం ఉన్నాయా, ఇండివిజువల్ గానే వీళ్ళు ప్రచారం చేశారా, భగీరథ్ వ్యవహారంలో హద్దుకు మించి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కొంతమంది సోషల్ మీడియా హ్యాండిల్స్ అందరూ కూడా అమ్మాయి బ్లర్ వేయకుండా ఫోటోలను అలానే ఉపయోగించడము, ఐడెంటిటీని రివీల్ చేయడము, వాళ్ళ తల్లిదండ్రుల యొక్క పేర్లని వాళ్ళ ఫోటోలను కూడా రిలీజ్ చేయడము, వీటన్నిటిపై కూడా మేడ్చల్ మల్కాజ్గిరి కేసు ఒక పోక్సో కేసు అవ్వగా ఇటు హైకోర్టు జడ్జి నేరుగా సీరియస్ అయ్యి రిజిస్ట్రార్ కి ఆదేశాలు ఇవ్వడంతో రిజిస్ట్రార్ అఫీషియల్ గా ఒక కంప్లైంట్ ఇవ్వడంతో హైదరాబాద్ సైబర్ క్రైమ్స్ కి ఈ కేసుని బదిలీ చేయడం జరిగింది. ఒక వ్యక్తిని అరెస్ట్ చేయగా ఇంకా చాలా మంది సోషల్ మీడియాలలో జడ్జితో కలిపి వీళ్ళు అగౌరవపరిచే విధంగా ఉన్నత న్యాయస్థానంలో ఉన్నటువంటి ఒక మహిళా గౌరవం లేకుండా వీళ్ళు ఇష్టానుసారంగా నోటికొచ్చిన పోస్టింగ్లు పెట్టి మొత్తం న్యాయ వ్యవస్థని వీళ్ళు తప్పు పెట్టే విధంగా వ్యవహరించారు. కాబట్టి దీనిపైన సిసిఎస్ పోలీసులు సీరియస్ గా వ్యవహరించబోతా ఉన్నారు. సార్ రవితేజ, ఈ కేసు మొదలైనప్పటి నుంచి కూడా అనేక మలుపులు తిరుగుతూ వస్తుంది. ఇప్పుడు చూసుకుంటే హైకోర్టు జడ్జి పై సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులకు గాను మరోసారి సిట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ కేసుకు సంబంధించి? దీంతో అనేక మందిని ఇంకా కేసు ఇంక్లూడ్ చేసేటువంటి అవకాశం ఉంది. భగీరథ్ తో పాటు భగీరథ్ కేసులోనే ఇంకా 2-3 కూడా జోడించి వారిని కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మైనర్ కాబట్టి ఈ మైనర్ వ్యవహారంలో ఆ వ్యవహారాన్ని డీల్ చేస్తాను, సెట్ చేస్తాను అంటూ కూడా మధ్యవర్తులు చాలా మందికి వచ్చి సాక్ష్యాధారాలన్నీ కూడా తారుమారు చేయడము, అమ్మాయిని బెదిరించే ప్రయత్నం చేయడము, కుటుంబాన్ని కూడా ఎక్స్టార్షన్ చేసి బెదిరించేటువంటి ప్రయత్నం చేయడము, ఇవన్నీ కూడా అఫీషియల్ గా ప్రెస్ నోట్ గానీ లేదా వీళ్ళు ప్రెస్ మీట్ కూడా నిర్వహించి ఈ కేసుకు సంబంధించినటువంటి తాలూకా వివరాలను కూడా పోలీసులు తెలియజేసేటువంటి అవకాశం ఉంది. దీంట్లో మధ్యవర్తిగా వచ్చి బాలిక తల్లిదండ్రులు కూడా బెదిరించి సాక్ష్యాధారాలు లేకుండా మ్యానిపులేట్ చేసేటువంటి ప్రయత్నం చేయడము, వాళ్ళని ఎక్స్టార్ట్ చేయడము, బెదిరించడము, వారిని సైతం సెటిల్ చేస్తానంటూ కూడా ఈ వ్యవహారాన్ని ఇంతవరకు తీసుకొచ్చినటువంటి వ్యక్తులను కూడా దీంట్లో ఇంక్లూడ్ చేసి వాళ్ళపై కూడా కేసు నమోదు చేసేటువంటి అవకాశం ఉంది. మరోపక్క మేడ్చల్ మల్కాజ్గిరి కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగా ఇప్పటికే 17 మంది సోషల్ మీడియా హ్యాండిలర్స్ పైన కేసు నమోదైంది. ఇటు హైకోర్టు రిజిస్ట్రార్ ఇచ్చినటువంటి ఫిర్యాదులో జడ్జిని వీళ్ళు ఇంక్లూడ్ చేసి కోడ్ చేసి జడ్జిని సైతం ఈ వ్యవహారంలోకి లాగి న్యాయ వ్యవస్థపై నమ్మకం కోల్పోయే విధంగా వ్యవహరించినటువంటి వ్యక్తులని గుర్తించేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. దాంట్లో కూడా చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఎవరైతే తప్పుడు ప్రచారాన్ని స్ప్రెడ్ చేశారో వీళ్ళందరినీ కూడా
చార్మినార్ లో నమోదైనటువంటి కేసులో ఇంక్లూడ్ చేసి ఈ 3 ఎఫ్ఐఆర్లలో ఇంకొంతమందిని కూడా ఇంక్లూడ్ చేసి వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి పిలిపించి అరెస్ట్ చేసి రిమాండ్ తరలించేటువంటి అవకాశం. రైట్ రవితేజ, థ్యాంక్ యూ.